హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి మొఘల్స్ నిజాం కాలంలో భూ సంస్కరణలు కౌలుదారులు అనే పాఠానికి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, మొఘల్స్ కాలంలో వ్యవసాయదారుల నుంచి ఎవరు శిస్తులు సేకరించారు? ఆప్షన్ ఏ రైతులు, ఆప్షన్ బి జమీందారులు, ఆప్షన్ సి బ్రిటిష్ అధికారులు, ఆప్షన్ డి స్థానిక పాలకులు. ప్రతి ఒక్కరూ ఆన్సర్లను కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మొఘల్స్ కాలంలో వ్యవసాయదారుల నుంచి శిస్తులు సేకరించేవారు జమీందారులు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతంలో జమీందారుల ఇళ్లను ఏమని పిలిచేవారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి గడీలు. తెలంగాణ ప్రాంతంలోని జమీందారుల ఇళ్లను గడీలు అని పిలిచేవారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ కాలంలో రైతులకు ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఎవరు వ్యవహరించేవారు? మొఘల్స్ కాలంలో రైతులకు ప్రభుత్వానికి మధ్యవర్తులుగా జమీందారులు వ్యవహరించేవారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జమీందారులు వ్యక్తిగతంగా సాగు చేసుకునే భూమిని ఏమని పిలిచేవారు? జమీందారులు సొంతంగా సాగు చేసుకునే భూమిని లేదా వ్యక్తిగతంగా సాగు చేసుకునే భూమిని ఖుద్ కాస్త్ అని పిలిచేవారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జమీందారుల భూమిని సాగు చేసుకునే భూమి లేని రైతులను ఏమని పిలుస్తారు? భూమి లేని రైతులు జమీందారుల భూమిని సాగు చేసేవారు. వీరిని కౌలుదారులు అని పిలిచేవారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ అధికారులు భారతీయ రైతులను ఏ పంటలు పండించమని ఒత్తిడి చేశారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి ప్రతి, నీలిమందు, చెరుకు, గోధుమ అనే వాణిజ్య పంటలు పండించమని భారతీయ రైతులను బ్రిటిష్ అధికారులు ఒత్తిడి చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసి మీ యొక్క ప్రిపరేషన్ను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది కార్న్వాలిస్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో భూమి శిస్తును ఎలా సేకరించారు? ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి జమీందారులకు హక్కులను వేలం వేయడం ద్వారా భూమి శిస్తును వసూలు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి మరొక పేరేమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జమీందారీ పద్ధతి. శాశ్వత నిర్ణయ పద్ధతికి మరొక పేరు జమీందారీ పద్ధతి. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రకారం ఆదాయ వాటాను ఎలా విభజించారు? ప్రతి ఒక్కరూ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ప్రభుత్వానికి 90%, జమీందారులకు 10%గా ఆదాయ వాటాను విభజించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సైనిక నిర్వహణ చెల్లింపులు చెల్లించని కారణంగా నిజాం ఏ జిల్లాలను బ్రిటిష్ వారికి అప్పగించారు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. ఈ జిల్లాలను సీడెడ్ జిల్లాలు అని కూడా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 1800 సంవత్సరంలో సీడెడ్ జిల్లాకు కలెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సీడెడ్ జిల్లా కలెక్టర్గా థామస్ మన్రో నియమితులు కావడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సీడెడ్ జిల్లాలో పాలెగార్ల తిరుగుబాట్లను అణిచివేయడానికి ఎవరు బాధ్యత వహించారు?
సీడెడ్ జిల్లాలో పాలెగాళ్ల తిరుగుబాటును అణచివేయడానికి సీడెడ్ జిల్లా కలెక్టర్గా ఉన్న థామస్ మన్రో బాధ్యత వహించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పాలెగార్లు అనే పదం దేనిని సూచిస్తుంది? పాలెగార్లు అనే పదం దాడులు, దోపిడీల ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకత చూపించే సమూహాలను పాలెగార్లు అంటారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, థామస్ మన్రో ఏ పన్ను వసూలు పద్ధతిని ప్రవేశపెట్టాడు? థామస్ మన్రో ప్రవేశపెట్టిన పన్ను వసూలు పద్ధతి వచ్చేసి రైత్వారీ విధానం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రైత్వారీ విధానం ప్రకారం ప్రతి భూమికి సర్వే నెంబర్లు ఎలా కేటాయించబడతాయి? రైత్వారీ విధానం ప్రకారం ప్రతి భూమికి సర్వే నెంబర్లు అనేటివి భూమి యాజమాన్య చట్టబద్ధత ఆధారంగా కేటాయించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రైత్వారీ విధానంలో ఆదాయాన్ని నిర్ణయించడంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే పంట దిగుబడి, ధరలు మరియు మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని రైత్వారీ విధానంలో ఆదాయాన్ని నిర్ణయించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1801లో రాయలసీమ ప్రాంతంలోని రైతులకు రుణాలు అందించిన ఆంగ్లేయ అధికారి ఎవరు? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ థామస్ మన్రో రాయలసీమ ప్రాంతంలోని రైతులకు రుణాలు అందించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రైతుల పట్ల ప్రభుత్వ పాత్ర గురించి థామస్ మన్రో వైఖరి ఏమిటి? మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి పితృరక్షకుడిగా వ్యవహరించడం. ప్రభుత్వం తండ్రి పాత్రలో ఉండి రైతులను కాపాడుతుందని థామస్ మన్రో తన వైఖరిని తెలియజేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1849లో ధవళేశ్వరం సమీపంలో ఏ నదిపై ఆనకట్ట నిర్మించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోదావరి నది. గోదావరి నదిపై ధవళేశ్వరం సమీపంలో 1849లో ఆనకట్ట నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను ఎవరు నిర్మించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ సర్ ఆర్థర్ కాటన్. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు? ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట 1854 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్ట పేరేమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రకాశం బ్యారేజు. ప్రకాశం బ్యారేజును 1854లో కృష్ణా నదిపై నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రాయలసీమలోని మెట్ట భూములకు నీరు అందించే కాలువ ఏది? మీ యొక్క ఆన్సర్ని తెలియజేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి కర్నూలు కడప కెనాల్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికన్ అంతర్యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? అమెరికన్ అంతర్యుద్ధం అనేది 1861 సంవత్సరంలో ప్రారంభం కావడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికన్ అంతర్యుద్ధం ఎప్పుడు ముగిసింది? అమెరికన్ అంతర్యుద్ధం అనేది 1865 సంవత్సరంలో ముగియడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1861లో భారతదేశంలో పత్తి ధర గణనీయంగా పెరగడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అమెరికన్ అంతర్యుద్ధం ప్రారంభం కావడం వల్ల పత్తి ధర గణనీయంగా భారతదేశంలో పెరగడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 1865లో భారతదేశంలో పత్తి ధరలు తగ్గడానికి గల కారణం ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చేసి అమెరికన్ అంతర్యుద్ధం ముగియడంతో భారతదేశంలో పత్తి ధరలు తగ్గుముఖం పట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం.
ఇది ఫ్రెండ్స్ 8th క్లాస్ సోషల్ కంటెంట్‌కు సంబంధించి చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.